దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడు అంతటా వ్యాపించి ఉండును. భగవంతుడే వ్యాపించి ఉండాలి ఏమిటి? గాలి వ్యాపించలేదా? ఆకాశం వ్యాపించలేదా? లేదు, తనకుండేటటువంటి సామర్థ్యంతో రాజులు లోకాన్ని కంట్రోల్ చేయటం లేదా? అంటే భగవంతుడికి ఉండేటటువంటి వ్యాపన శక్తి నృప నభో వ్యావృత్తి అని అంటారు. నృప నభో వ్యావృత్తి. నృప అంటే పాలకుడు, నభస్ అంటే ఆకాశం. రాజు వ్యాపించి ఉంటాడు ఆయనకు ఉండేటటువంటి నియమన సామర్థ్యం చేత. కానీ ఆయన ఎక్కడో ఒకచోటే ఉంటాడు. ఆయన యొక్క ఆజ్ఞ ప్రవర్తిస్తుంది. ఎంత మేర తన పాలన ఉంటుందో అంత మేర. అంచేత స్వరూపంతో వ్యాపించి ఉండడు రాజు, తన యొక్క స్వభావంతో వ్యాపించి ఉంటాడు. అది నృపుడు. భగవంతుడు అట్లా కాదు, స్వరూపంతో కూడా వ్యాపించి ఉంటాడు. అంచేత నృప వ్యావృత్తి అని అంటారు. అంటే నృపుడి కంటే వేరు. స్వరూపంతో వ్యాపించి ఉన్న ఆకాశం ఉంది కదండి, ఆకాశం అంతటా ఉంది కదా. స్వరూపంతో ఆకాశం వ్యాపించి ఉంది. కానీ దానికి నియమన సామర్థ్యం లేదు, మనం నడిపించేటటువంటి శక్తి లేదు. రాజు స్వరూపంతో అంతటా ఉండడు, ఒకచోట ఉంటాడు కానీ నడిపిస్తాడు. ఆకాశం అంతటా ఉంటుంది కానీ నడిపించలేదు. కానీ భగవంతుడు అంతటా ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు కూడాను. అందుచేత ఆయన నృప నభో వ్యావృత్తి. వీరిద్దరికంటే ఆయన విలక్షణుడు, వేరైనవాడు. ఆయన ఎప్పుడూ నడిపించగలిగినవాడు, స్వరూపంతో నడిపించగలిగిన, అంతటా ఉండి నడిపించేవాడు అని చెప్తారన్నమాట. ఇది ఎలా ఉంటుంది అనే విషయం అర్జునుడికి జిజ్ఞాస బయలుదేరింది. ఆ జిజ్ఞాసను వ్యక్తం చేస్తాడు 17వ శ్లోకం 10వ అధ్యాయంలో. శ్లోకాన్ని ఒకసారి మనం చదువుదాం. 17:10 కథం విద్యాం అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. హే భగవన్, సకల కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి, మనం చెప్పుకున్న భగవత్ శబ్దానికి అర్థం చెప్పుకున్నామే. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటటువంటి 6 గుణాలు. ఈ 3 కూడా లీడర్స్ లాంటివండి. నీకు ఎన్ని గుణాలు ఉన్నా
సప్త గుణస్యాపి షడేతే ప్రథమ గుణ. ఋషులు చెప్తారు నీకు ఎన్నో గుణాలు ఉండొచ్చు, కానీ వాటన్నింటికీ కూడా లీడర్లాగా ప్రధానంగా ముందు ఉండగలిగినటువంటివి 6 గుణాలు. ఇవి ఆ జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేవి. ఇవి వినా హేయేర్ గుణాధిభి, వీటికి విరుద్ధమైనటువంటివి ఏమీ లేకుండా ఇవి మంచిగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి అనడానికి చివర అన్ అని ఉంది. భగవ అన్. ఈ అన్ అనేది తిరగబడుతుంది, నా అవుతుంది అన్నమాట. ఈ 6 గుణములు దోషరహితములై ఉంటాయి తప్ప వీటికి విరుద్ధమైనటువంటివి ఇతరమైనవి ఉండవు అని చెప్పడానికి నా అనేది చెప్తున్నాం. అవన్నీ కలిపితే మొత్తానికి అర్థాత్ ఆయన పేరు భగవాన్ అయింది. ఇది పేర్లు చాలామంది పెట్టుకుంటున్నారు ఇప్పుడు. ఆ భగవాన్, ఈ భగవాన్, ఇంకో భగవాన్ అంటుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరి విషయాల్లోనే చెప్పినప్పుడు ఇది ఔపచారికం, కేవలం ఉపచారంగా మాత్రమే వాళ్ళకి ఈ పదం వర్తిస్తుంది తప్ప పరిపూర్ణంగా ఇది అర్థం ఇచ్చేట్టుగా ఎవరి విషయంలోనూ కూడా పొసగదు. ఒక్కడి విషయంలో తప్ప, అది భగవంతుడు, వాసుదేవుడు. అందుకోసం ఆయన యందు మాత్రమే ఇది స్థిరంగా ఉంటుంది. తద్గుణలేశాత్ ఔపచారిక. దాంట్లో ఉండే అన్ని రకాల గుణాల్లో కొద్ది అంశాలు ఉంటే వీళ్ళకు కూడా ఆ పేరు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరి, తోటకూర, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసుకొని ఇదివరకు రోజుల్లో మన చిన్నప్పుడు బుట్టల్లో వేసుకొని వీధుల్లోకి వచ్చి అమ్ముతూ ఉండేవారు. వాళ్ళు అంటూ ఉండేవారు పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి, కరివేపాకు, ఇంకోటి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే కావలసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఆవిడ విందనుకోండి, అది ఆవిడకి కావాలనుకోండి, వాళ్ళ పిల్లని చెవరాయి ఆ కరివేపాకుని పిలువు ఉంటుంది. వీడు కూడా ఏం చేస్తాడు, గుమ్మంలోకి వచ్చి ఓ కరివేపాకు అంటాడు. అంటే ఆయ్ అంటూ వస్తూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు వీళ్ళు అదేదో ఇచ్చి వాళ్ళు తీసుకోవాల్సినదో వాళ్ళు తీసుకుంటారు. పిలిచింది ఎలా పిలిచాడు వీడు, కరివేపాకు అని పిలిచాడు వాడిని. ఆవిడ ఓ అని వచ్చింది, బాబు పని చేసి పెట్టింది. మళ్ళీ దాంతో ఆవిడండి వీళ్ళ పని నెరవేరింది, వాళ్ళ పని నెరవేరింది. సాయంకాలం అయింది. అమ్మ ఈ పిల్లాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళింది. ఆ కరివేపాకు ఆవిడ కూడా బిజినెస్ పూర్తి చేసుకుని చక్కగా మంచి నీట్గా డ్రెస్ వేసుకుని ఆవిడ కూడా సినిమాకి వచ్చింది. వీళ్ళ పక్కనే ఆవిడ కూడా కూర్చుంది. ఈ పొద్దున అమ్మ చెబితే పిలిచింది చూశారు. ఈవిడ చూసి హే కరివేపాకు, పొద్దునే నువ్వే కదా వచ్చావంటే 4 తొంతుంది. అప్పుడు మరి పొద్దునే నేను కరివేపాకు అని పిలిస్తే నువ్వు వచ్చావు. అవును వచ్చాను. మరి ఇప్పుడు మళ్ళీ ఆ కరివేపాకు అంటే కోపం ఎందుకు వచ్చింది నీకు? ఆ పనిలో ఉన్నంత వరకు ఆ పేరు వర్తించును. ఏదో ఇప్పుడు ఐస్ క్రీమ్, పీచ్ మిఠాయి, తాండ్రా ఇలాంటివన్నీ రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు. వాడిని ఆ పేరుతో పిలిచినా ఆ పనిలో వాడు ఉన్నంత వరకు ఆ పేరుకి వాడు సమాధానం చెప్తాడు. కానీ అందులోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేరుకి వాడు స్పందించడు. ఎందుకు దానికి ఆ పేరుకి వాడు అప్పుడు స్పందిస్తున్నాడు అంటే ఆ సంబంధం కొంత వాడితో ఉండడం చేత అని అంటున్నాం కదా. ఇది తద్గుణలేశ యోగాత్. దాంతో చేరి వీడు ఉండడం చేత ఆ పేరుకి వీడు కూడా స్పందిస్తున్నాడు. అంతేగాని వాడి పేరు కాదు, వాడికి తగదు కూడా పూర్తిగాను. సో భగవత్ శబ్దం కూడా అంతే. ఎవరికైనా అది పెట్టాలి అని అంటే ఈ 6 గుణాల్లో ఏదో ఒక గుణంలో ఏదో ఒక కొంత భాగం, ఏదో మనకి చూడండి అప్పుడప్పుడు కర్పూరం పట్టుకుంటే కాసేపు చేతికి వాసన వచ్చినట్టు, ఇంగు ముట్టుకుంటే ఆ వేలికి వాసన వచ్చినట్టు, ఆ భగవత్ శబ్దంలో ఉండే గుణాల వంటి గుణాలు ఏ కొద్దిగానో వాళ్ళల్లో అక్కడక్కడ ఉంటే వాళ్ళకు కూడా ఆ పదాన్ని వేసి పాడుతూ ఉంటారు తప్ప ఆ పదానికి పూర్తిగా వారు అర్హులు అని కాదు. అంచేది ఏమంటారు, దానికి గౌణము అని అంటారు. ఆ గుణాన్ని బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది గౌణం. ముఖ్యము అంటారు పూర్తిగా పడితే, కొద్దిగా పడితే గౌణం అంటారు. మిగతా ఆ కరివేపాకు అమ్మేంతవరకు ఆవిడ ఆ పదానికి స్పందిస్తోందంటే గౌణము. అది
ముఖ్యముగా వర్తించేది ఆ చెట్టుకు పూసినటువంటి ఆకులకి మాత్రమే. అవే కరివేపాకులు. ఏ గుణాలైనా అంతే, ఏ పదాలైనా అంతే. భగవత్ శబ్దం ముఖ్యంగా, ఎందుకంటే ఎక్కువ మంది వాడుకునే దాన్నే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ పదం పేరు పెట్టేసుకుంటూ ఉంటారు, భగవాన్. ఇప్పుడు 10 మంది మన వెనకాల చేరి మనకి డబ్బా కొడుతున్నారు అని అనగానే వీరు కూడా భగవాన్ స్వామీజీ, ఏదో స్వామీజీ భగవాన్ అలా పెట్టుకోవచ్చా అంటే సరే పోనీ ఏదో కొద్దిగా వాసన వేస్తుంది కదా పెట్టుకోనండి. భగవన్ అనే శబ్దంతో చెప్పదగిన వాడివి నువ్వే అని నాకు తెలుసు. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా. నేను నీ గురించి దర్శించాలి అని అనుకుంటున్నా, నువ్వు చెప్పేది నేను స్మరించాలి అని అనుకుంటున్నా, నీ యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నా. ఎందెందులో నువ్వు ఎలా ఎలా ఉంటావు, నీకుండేటటువంటి యోగ్యత, గొప్ప యోగ్యత ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉంటుంది. కేషు కేషు చ భావేషు. భావములంటే రూపాలు అని అర్థం. ఏ ఏ రూపాల్లో నువ్వు ఎట్లా ఉంటావు, ఏ ఏ వస్తువుల్లో నువ్వు ఎట్లా ఉంటావు, ఏ ఏ గుణాలను నువ్వు ఎట్లా ప్రవర్తింపచేస్తావు, ఏ ఏ ప్రవృత్తులకి నువ్వు ఎలా ఆధారం అవుతావు. ఆధారం అయితే అవి ఎలా ఉంటాయి. నువ్వెలా ఉంటావో కాదు, నువ్వెలా ఉంటావో అది నీ సీక్రెట్, నీ ట్రేడ్ సీక్రెట్ అది. వీటిని నువ్వు ఎట్లా నడిపిస్తావు, అందులో నువ్వు ఎట్లా ప్రవేశిస్తావు, ఇవి నాకు అక్కర్లేదు. వాటిని గురించి నేను తెలుసుకోదలుచుకోవట్లేదు. కానీ ఎక్కడెక్కడ నువ్వు ఎలా ఉంటావో మాత్రం నాకు తెలియజెప్పాను. నేను నిన్ను గుర్తించాలి కదా. అయితే ఎందులో నువ్వు ఎలా ఉన్నట్టుగా నేను గుర్తించాలి. కేషు కేషు చ భావేషు చింత్యోసి మయా. నేను నిన్ను తలవాలనుకుంటున్నాను కనుక నా తలంపుకి తగ్గట్టుగా నువ్వు నాకు దాన్ని వివరించాల్సింది. కథం విద్యాం అహం. నేను ఎట్లా తెలుసుకోగలను? తెలుసుకోవాలంటే ముందు దాని మీద ప్రేమ కావాలి. ఒకడి గురించి తెలుసుకోవాలంటే వాడి మీద ప్రేమ లేకపోతే వాడి గురించి చెప్పే ప్రతి అక్షరం వీడికి ఏడుపు తెప్పిస్తూ ఉంటుంది. వాడి మీద ప్రేమ ఉన్నప్పుడు ప్రతి అక్షరము కూడా వీడికి చెస్ట్ని 2 ఇంచులు పెరిగిపోయేటట్టు చేస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మా పిల్లవాడి గురించి పక్కింటి ఆవిడ మాట్లాడుతుంది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. మా దగ్గరికి వచ్చి ఆవిడ తన పిల్లవాడి గురించి మాట్లాడుతుంది అనుకోండి, ఎంత ఒళ్ళు మండిపోతుందండి ఇది. అంటే అది మా పిల్లవాడి మీద ప్రేమ ఉంది కనుక వీడి గురించి ఎంతెంత మాట్లాడుతుంటే అంతంత ఆనందాన్ని ఇస్తుంది. అంచేత నేను నీ గురించి వినాలి అని అనుకుంటున్నాను. అహం యోగి. నేనిప్పుడు యోగినయ్యానయ్యా. యోగి ఏం యోగం? యోగాభ్యాసం స్టార్ట్ చేశాడేమిటినా? లేదు. యోగి ఏ భక్తి యోగము నువ్వు కావాలి అని అనుకుంటున్నావో ఆ భక్తిని కలవాడిగా నేను ఇప్పుడు అవుతున్నాను. భక్తి అంటే ప్రేమ కదా. విశ్వసించి కలిగేటటువంటి ప్రేమకి భక్తి అని పేరు. నాకు నీ యందు పరిపూర్ణమైనటువంటి భక్తి ఉంది కనుక ఇప్పుడు నేను యోగి అయ్యా. యోగి భూత్వా సదా పరిచింతయన్. ఇప్పుడు ఇది కూడా నేను చేస్తా. ఏదో అడగాలి కనుక అడిగేసి, వినాలి కనుక వినేసి, నువ్వు వినడానికి తగినటువంటి ఒక శ్రద్ధతో లేకపోతే నువ్వు 4 తంతావేమో. ఎందుకంటే ఇదివరకు ఆయన ఆ పని చేశాడు. దానికి అడ్డొచ్చి కాస్త 4 మాటలు మాట్లాడి శిశుపాలుడు ఏదో తలెత్తబోయేటప్పటికి తల తీసేసాడు ఆయన. అంతే, అక్కడితో అక్కడ మిగతా వాళ్ళంతా ఇంకెవరు నోరెత్తలేదు. అలాగా నువ్వు చెప్పేటప్పుడు నేను ఎదురకుండా వింటున్నట్టు కూర్చోబోతే నువ్వు మళ్ళీ ఎక్కడ కోపడతావో లేకపోతే దండిస్తావో. నో, అలా కాదు. సదా పరిచింతయన్. నువ్వు ఒకటి చెప్పావంటే అది ఎక్కడెక్కడ ఎలా ఎలా ఎవరెవరితో ఆ గుణాన్ని నేను చూపిస్తున్నావో పరితః చింతయన్. అంతటా కూడా నేను దాని గురించి వినాలి. అప్లైడ్ సైన్సెస్ అంటున్నాం చూడండి ఇప్పుడు ఈ మధ్యన. అప్లైడ్ టెక్నాలజీ అని అంటున్నాం మనం. అంటే ఊరికే వినడం కాదయా. యూ నీడ్ టు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్ టు పొసెస్ అని అంటున్నాం కదా ఇప్పుడు కొత్తగా.
నాకు అది కావాల్సిన, అది పరిచింతన. లేకపోతే ఉత్తి చింతన, ఏదో విని సరే బాగుంది అని కాసేపు దాని గురించి మాట్లాడుకుంటే అది చింతనం. అది కానీ నేను కొత్త చింతనం చేయాలనుకోవట్లేదు. పరిచింతయన్, దానికి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటితోటి సంబంధింపచేసి నేను చూడాలనుకుంటున్నాను, వినాలనుకుంటున్నాను. అది కూడా ఎప్పటిదాకా? సదా. ఎప్పటిదాకా అండి? ఎప్పుడు అవే తలుచుకుంటూ ఉండాలి. గతంలో దీనికి ముందుండేటువంటి శ్లోకంలో మచ్చిత మద్గత ప్రాణాహ అని చెబుతూ తుష్యంతిచ రమంతిచ అని చెప్పాడు. ఇదే అధ్యాయంలో కొంచెం వెనకాతల వాళ్ళు ఎప్పుడు ఆనందపడుతూ ఉంటారు, ఎప్పుడు ప్రేమతోటి స్మరిస్తూ ఉంటారని చెప్పాడు. నేను కూడా అదే చెయ్యాలి అని అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది కనీసం ఏదో ఒకటైనా చేయాలి కదా, అందుచేత ఇది చేద్దామని అనుకుంటున్నాను నేను. సదా పరిచింతయన్, ఉపాసన చేసే భక్తినిష్ఠుడికి, ఉపాసన అన్న భక్తి, ధ్యానము, వేదనము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అని అంటారు మనకి వేదాంత శాస్త్రంలో. ఇది భక్తి అని అంటే కూడా వాడు ఉపాసకుడు అని అర్థం అన్నమాట. ఈ ఉపాసన అనేటటువంటిది ప్రేమతోటి ఎదట వ్యక్తిలో ఉండే గుణాలని తనకి అనుకూలమనే భావనతోటి సదా చింతనము చేయుట. ఎంతకాలం చెయ్యవలే? ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాయనే ఈ మంత్రం చదువుకోవా, ఈ శ్లోకం చదువుకోవా అంటే ఎన్నిసార్లు చదవమంటారండి? ఎన్ని రోజులు చదవమంటారు? ఒరే నువ్వు అన్నం తినరా అంటే ఎంతకాలం తినాలండి అని అడుగుతున్నావా? బతికి ఉన్నంత వరకు తింటూనే ఉండాలని మన కోరిక. దానికి అడగను దానికి. కానీ ఏదైనా మంచి పని చేయరా అంటే ఎన్నిసార్లు, జపం చేయరా ఎన్నిసార్లు చేయాలండి? 108 చేస్తే చాలండి. ఏదైనా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు మనం అలా అడుగుతుంటాం. మనం నిజానికి అది నీకు నిజంగా శ్రేయస్సు కలిగించేది అయినట్టయితే ఎప్పటిదాకా చేయడం? ఎప్పుడు దాని నీకు ప్రేమ కలిగితే ఎప్పటిదాకా చేస్తావు? ఎప్పుడు తన వ్యక్తి అని అనుకున్నప్పుడు వినేవాడికి కూడా అలాగే ఇంకా వీడు చెప్తే బాగుండు, వాడు కూడా నా గురించి చెప్తే బాగుండు, వాడు కూడా మా పిల్లాడి గురించి చెప్తే బాగుండు, వీడు కూడా మా పిల్లాడి గురించి చెప్తే బాగుండు, ఫ్రెండ్స్ చెప్తే బాగుండు, టీచర్స్ చెప్తే బాగుండు, ఇంకా ఎవరైనా చెప్తే బాగుండు అని అనిపిస్తుంది కదండి. వాడి మీద ఉండే ప్రేమ చేత. నిజమైన ప్రేమ కలిగినట్టయితే స్మరణకి అవిచ్ఛిన్న సంతానమై సాగుతూ ఉంటుంది. అంటే వెలిగించినటువంటి దీపానికి కింద ఒత్తి పెట్టినప్పుడు ఈ ఒత్తి అనేది నూనె ప్రవాహాన్ని ఏకధారగా ఎట్లా పంపిస్తూ ఉంటుందో, అలా పంపిస్తుంటే అది వెలుగుతూ ఉంటుందో, అట్లాగే ఇది మధ్యలో విచ్ఛేదం లేకుండా సదా పరిచింతయన్, ఇది ఎప్పుడు అలా చింతన చేస్తూనే ఉండాలి. ఒక మధ్యలో ఒక డ్రాప్, ఏదైనా వాటర్ డ్రాప్ వచ్చే నూనె ఫ్లో ఆగిందనుకోండి, దీపం ఏమవుతుంది? కొండెక్కుతుంది. అవిచ్ఛిన్న తైలధార ఎట్లాగైతే సాగుతూ ఉంటుందో అట్లాగా ఈ స్మరణ వీటికి సాగుతూ ఉండాలి. ఎంతవరకు? దీనికే ఒక సంస్కృతంలో మంచి పేరు పెట్టారు, ఆవృత్తి. ఆవృత్తి సాగాలి. ఎప్పటిదాకా సాగాలి? ఇది బ్రహ్మసూత్రాల్లో అడిగారండి. ఏమంటే దేవుడు ఉపాసన చేయమంటున్నారు మీరు, చాలా బాగుంది, ఎంతకాలం చేయాలండి అంటే పొద్దున 5 నిమిషాలు, సాయంకాలం 5 నిమిషాలు చేస్తే చాలండి, మేము టిఫిన్ చేసినట్టు భోజనం చేసినట్టును. మందులు వేసుకుంటూ ఉంటారు చూడండి, పొద్దున్న ఒక డోసు, అది మధ్యాహ్నం దాకా పనిచేస్తుంది, మధ్యాహ్నం ఇంకో డోసు, అది సాయంకాలం దాకా పనిచేస్తుంది, బయట ఇంకో డోసు, ఇలాగ ఆ డోసెస్ చాలండి. అంటే ఆవృత్తి అసకృత్. అసకృత్ ఇన్నిసార్లు అనే నియమం లేదు, ఇంతసేపు అని నియమం లేదు. అది ప్రేమంటూ ఉంటే, ప్రేమంటూ ఉంటే అది అవిచ్ఛిన్న ధారలాగా సాగుతూనే ఉంటుంది, మరవనివ్వకుండా, మరిచిపోనివ్వదు తత్వాన్ని. దేని ఎందు ఉంటే అది అనుకోండి, దీన్నా దాన్ని అని అడగండి. దేని ఎందు నీకు ప్రేమ ఉందో అది అసకృత ఆవృత్తి అవ్వాలి, అవుతుంది. అవ్వాలి కాదు, మళ్ళీ దీన్ని ఆలి ఆలి అని రూలే ఉండదండి దానికి.
ప్రేమించాలి, నీ భార్యని ప్రేమించాలి, పెళ్ళైతే నీ సంతానాన్ని ప్రేమించాలి కంటే దౌర్భాగ్యం కొద్దీ ఇప్పుడు మనుషులకు చెప్పాల్సి వస్తుందండి. మనుషులకి దాని మీద ఒక క్లాసెస్ వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ. కానీ ప్రపంచంలో ఏ ఇతర ప్రాణికి చెప్పాల్సిన అవసరం లేదండి. అది సాగుతూ ఉంటుంది వాటిలోనూ. అవి సహజం, ప్రకృతి సిద్ధం. అది మనిషికి అన్ని కృత్రిమాలే, అన్నీ డూప్లికేటే. అంచేత మనిషికి అది చెప్పాల్సి వస్తుంది ప్రత్యేకించి. భగవన్, నీ విషయంలో నాకు ఆ రకమైనటువంటి యోగి భూత్వా కథమహం విద్యాం, నేను ప్రేమించేటటువంటి తత్వంతో నీ గురించి ఎట్లా తెలుసుకోవాలో నాకు చెప్పు. నాకు ప్రేమ కలిగింది, కానీ ఈ ప్రేమ సాగడానికి నూనె కావాలి. నాకు దీపం వెలిగించి పెట్టా, కానీ అందులో సాగడానికి నూనె కావాలి. నాకు ఈ నూనె ఎంత సాగాలి, ఎలా సదా సాగాలంటే నాకు వెనకాతల ఆ ఫ్యూయల్ మస్ట్ బి కంటిన్యూడ్ ఆల్ త్రూ. త్వాం సదా పరిచింతయన్, ఇలానే మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఇలానే మనకు వేదాలు చెప్తున్నాయి, ఇలానే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంచేత నువ్వు ఎలా నాకు తెలుస్తావో, దేన్ని నువ్వు నియమిస్తూ ఉండగా అది ఎలా పెరుగుతుందో, అది అందులో ఒక ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటుందో. తప్పనిసరిగా నీ అనుగ్రహం ఉంది అని అంటే దానికి ఒక ప్రాధాన్యం వచ్చేస్తుంది, దానికి ఒక ప్రాచుర్యం వచ్చేస్తుంది, దానికి ఒక గౌరవం వచ్చేస్తుంది. ఇప్పుడు వేదాలు ఉన్నాయనుకోండి, వేదాల్లో నీకు ఇష్టమైంది అనేది ఒకటి చెప్పావంటే బస్ దానికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. నువ్వేం చెప్పావు, నాకు గానం అంటే ఇష్టము అన్నావు, గానం కలిగింది సామం కనుక సామానికి ఒక 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 అగ్రాసనం వచ్చేసింది దానికి. చూడండి, ఎవడన్నా ఒక ప్రధానమైన వ్యక్తి వెళ్ళి ఓ చాక్లెట్ కొనుక్కుని ఇది నా చాక్లెట్ అన్నాడు అనుకోండి, ఇంకా తర్వాత షాపులో మొత్తానికి ఆడైపోతాయి. దానికి ఒక ప్రాచుర్యం వచ్చింది. అట్లాగా నువ్వు ఎందులోనైనా ప్రవేశించావు అంటే నువ్వు లేనిదే అసలు వస్తువులు ఉనికే ఉండదు, ఇది నాకు తెలుసును. కానీ ఒక్కొక్క వస్తువుకి నీ యొక్క శక్తి విశేషం చేత ఒక్కొక్క ప్రాచుర్యం ఏర్పడుతుంది. అక్కడ నిన్ను దర్శనం చేయవచ్చు. అలాంటివేమిటో నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ప్రవేశించావు, ఎలా దాన్ని మ్యాగ్నిఫై చేస్తున్నావు, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. దాని గురించి నేను అడగను. కానీ నీ వల్ల అలా ప్రాచుర్యాన్ని పొందేవేమిటేమిటో చెప్తే కనీసం నేను ఆయా స్థానాల్లో ఉండేటప్పుడు ఇది నీ వల్ల వచ్చింది అని నిన్ను అక్కడక్కడ నేను దర్శించే ప్రయత్నం చేస్తా. ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా, అది ఇంటున్నా బయటున్నా, ఆటలో ఉన్నా పాటలో ఉన్నా పరిపాలనలో ఉన్నా, ఎందులో ఉన్నప్పుడే అందందులో ఒక్కొక్క నీ విభూతి ఏ రకంగా నేను దర్శించవచ్చు దాన్ని నాకు వివరించవలసింది సుమా అంటూ 17వ శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. మరొక శ్లోకంలో ఇంకా ప్రశ్నిస్తున్నాడు, 18వ శ్లోకంలో కూడా. దాన్ని కూడా తెలుసుకుని అప్పుడు కృష్ణుడి సమాధానాల్లోకి వెడదాం. జై శ్రీమన్నారాయణ.